హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో ఇక్కడ మనకు భారత ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా కానీ, ఇండియన్ పాలిటీలో భాగంగా కానీ, మరియు ఇతర సబ్జెక్టులో భాగంగా కానీ మనకు ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి దాని నుంచి తప్పనిసరిగా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో ముందుగా భారతరత్న అవార్డు గ్రహీతలైన ప్రధానమంత్రులు, భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. సో మొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, ఇయరు 1955. రెండవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి, మరణాంతరం 1966. సో మరణాంతరం భారతరత్న ప్రకటించబడినటువంటి మొదటి వ్యక్తి, మొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇన్ 1966. తర్వాత మూడవ వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ 1971. సో నాలుగవ వ్యక్తి రాజీవ్ గాంధీ 1991. సో ఐదవ వ్యక్తి మొరార్జీ దేశాయి 1991. ఆరో వ్యక్తి గుల్జారీలాల్ నందా 1997. ఇక ఏడవ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి 2014. సో ఈ రకంగా మనకు ప్రధానమంత్రులుగా పనిచేసి భారతరత్న పొందినటువంటి వాళ్ళు 7 ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. సో 7. సో ఈ భారతరత్న అనేటువంటి అవార్డ్స్ 1954 జనవరి 2వ తేదీ నుంచి ఈ అవార్డ్స్ను మన భారత ప్రభుత్వము ప్రవేశపెట్టింది. 1954 జనవరి 2వ తేదీ నుంచి ఈ నేషనల్ అవార్డ్ చట్టం తీసుకొచ్చింది, నేషనల్ అవార్డ్స్ను ప్రవేశపెట్టింది. సో ఒక ఇయర్లో 3 మెంబర్స్కు మించకుండా అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరణాంతరం అవార్డు ఇవ్వడం అనేది 1966 నుండే స్టార్ట్ అయింది. అది పొందిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, ఇది భారతరత్న పొందినటువంటి ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి అంశము. ఇక తర్వాత నెక్స్ట్ వన్, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందినటువంటి ప్రధానమంత్రులు. ఈ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు అనేటువంటివి 1993లో ప్రవేశపెట్టారు. సో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందినటువంటి ప్రధానమంత్రులు మొత్తం ముగ్గురు ఉన్నారు. మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి 1994. రెండవ వ్యక్తి చంద్రశేఖర్. మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి, రెండవ వ్యక్తి చంద్రశేఖర్ 1995. మూడవ వ్యక్తి మన్మోహన్ సింగ్ 2002. సో ఇలా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారు అంటే 3 ఉన్నారు, మాజీ ప్రధానులు. తరువాత నెక్స్ట్ నినాదాలు ప్రధానమంత్రులు. సో ప్రధానమంత్రులు ఇచ్చినటువంటి నినాదాలను కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో ఇక్కడ మనం తీసుకుంటే జై జవాన్, జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇది. తర్వాత గరీబీ హటావో, అన్యాయ్ హటావో. సో ఈ నినాదాలు ఇందిరాగాంధీ గారివి. సో ఇందిరాగాంధీ.
దేశ్ కా బనావో దేశ్ కా బచావో. సో ఇది పివి నరసింహారావు, పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి నినాదము. తర్వాత ఇంకోటి బికారీ హటావో, బికారీ హటావో రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. తర్వాత జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, జై విజ్ఞాన్. సో ఈ బిరుదు అనేది అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయిది. సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోదీ, సబ్కా సాత్ సబ్కా వికాస్. తర్వాత జయ హో విజ్ఞాన్, జయ హో విజ్ఞాన్. బేటీ బచావో బేటీ పడావో. సో ఇవి మన భారత ప్రధానమంత్రులు ఇచ్చినటువంటి ప్రముఖ నినాదాలు. తర్వాత కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు, కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు అంటే ప్రధానమంత్రిగా ఉంటూ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వాళ్ళు. సింపుల్, చాలా సింపుల్. ఏంటిదంటే సో ప్రధానమంత్రిగా ఉంటూ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వాళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. సో వాళ్ళే జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. సో ఈ ముగ్గురు కూడా ప్రధానమంత్రిగా ఉంటూ కేంద్ర ఆర్థిక శాఖను తన వద్దే పెట్టుకొని కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు. తర్వాత రాజ్యసభ నుండి ఎన్నికైన ప్రధానమంత్రులు నలుగురు పిఎంస్ రాజ్యసభ ఎంపీగా ఉంటూ ప్రధానమంత్రిగా కొనసాగారు. అందులో మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ 1966-67లో రాజ్యసభ ఎంపీగా ఉంటూనే ప్రధానమంత్రిగా మొదటిసారి కొనసాగింది. అందులో రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీ మళ్ళీ ఇంకా. సో నామినేటెడ్ ఎంపీగా ఉంటూ ప్రధానమంత్రిగా కొనసాగిన ఏకైక వ్యక్తి ఈమె. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రిగా అయినటువంటి వారిలో మొదటి వ్యక్తి. తర్వాత రెండో వ్యక్తి హెచ్డి దేవగౌడ, హెచ్డి దేవగౌడ 1996-97. తర్వాత మూడో వ్యక్తి ఐకే గుజ్రాల్, ఐకే గుజ్రాల్ 1997 నుంచి 98. ఇక ఫోర్త్ వన్ డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 to 9, 2009 to 14 2 టర్మ్స్ కూడా రాజ్యసభ ఎంపీగా ఉంటూనే ప్రధానమంత్రిగా కొనసాగారు. ఇందిరాగాంధీ గారు మాత్రం 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగితే మొదటి టర్మ్ అంటే మొత్తం 4 సార్లు వారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇందిరాగాంధీ. అందులో ఫస్ట్ టర్మ్ మాత్రమే వారు రాజ్యసభ ఎంపీ నామినేటెడ్ ఎంపీగా ఉంటూ ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తించారు. తర్వాత 3 టర్మ్స్ కూడా లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యే కొనసాగారు. ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇది రాజ్యసభ నుండి ఎన్నికైన ప్రధానమంత్రులు అంటే రాజ్యసభ సభ్యత్వం కలిగి ఉండి ప్రధానమంత్రులుగా కొనసాగుతున్నవారు అని అర్థం. ప్రధానమంత్రులు జయంతి, వాటి ప్రత్యేకతలు. నవంబర్ 14th నేషనల్ చిల్డ్రన్స్ డే, నేషనల్ చిల్డ్రన్స్ డే జాతీయ బాలల దినము, జాతీయ బాలల దినము. సో ఎవరి యొక్క జయంతి నవంబర్ 14th మీ అందరికి తెలిసిందే, జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ జయంతి. ఓకే, తర్వాత జవహర్లాల్ నెహ్రూ జయంతి అది. తర్వాత ఇంకా మనకు డిసెంబర్ 23rd జాతీయ
ఇది నేషనల్ ఫార్మర్స్ డే. నేషనల్ ఫార్మర్స్ డే. సో దీన్ని మనము జాతీయ కిసాన్ దినోత్సవము అంటున్నాం. జాతీయ కిసాన్ దినోత్సవము అంటున్నాం. సో December 23rd ఎవరి జయంతి ఇది? చరణ్ సింగ్, చౌదరి చరణ్ సింగ్ జయంతి December 23rd. సో దీన్ని మనము జాతీయ కిసాన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. August 20th, సో దీన్ని జాతీయ సద్భావన దినోత్సవము. జాతీయ సద్భావన దినోత్సవము. సో నేషనల్ సద్భావన్ డే అని చెప్పేసి జాతీయ సద్భావన దినోత్సవం. ఎవరి జయంతి ఇది? రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి. ఓకేనా. తర్వాత ఇంకా తీసుకుంటే మనకు December 25th గుడ్ గవర్నెన్స్ డే. గుడ్ గవర్నెన్స్ డే. సుపరిపాలన దినోత్సవం. జాతీయ సుపరిపాలన దినోత్సవం. ఎవరి జయంతి ఇది? అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి. సో ఇలా మనకు మాజీ ప్రధానులలో కొంతమంది జయంతిని మనం ఒక ప్రత్యేక దినంగా జరుపుకుంటున్నాం. సో November 14th నేషనల్ చిల్డ్రన్స్ డే, జవహర్లాల్ నెహ్రూ జయంతి. December 23rd చరణ్ సింగ్ జయంతి, నేషనల్ ఫార్మర్స్ డే. August 20th జాతీయ సద్భావన దినోత్సవం, రాజీవ్ గాంధీ జయంతి అది. December 25th నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే, జాతీయ సుపరిపాలన దినోత్సవం, మనకు అది అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి. ఇక తర్వాత మనకు ఉప ప్రధానులలో October 31వ తేదీ ఉప ప్రధానులు. ఇది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. సో దీనిని ఈ జయంతిని మనం ఎలా జరుపుకుంటున్నాము అంటే ఐక్యతా దినోత్సవం లేదా ఏక్తా దివాస్గా జరుపుకుంటున్నాం. ఓకే. సో ఇది మనకు ప్రధానమంత్రులు వారి జయంతికి సంబంధించినటువంటి అంశాలు. రైట్. నెక్స్ట్ వన్, సమాధులు, మెమోరియల్స్, ప్రధానమంత్రులు. సమాధులకు సంబంధించిన దానిలో మనం తీసుకుంటే జవహర్లాల్ నెహ్రూ శాంతివన్. గుల్జారీలాల్ నందా. నారాయణ్ ఘాట్. తర్వాత ఇందిరా గాంధీ శక్తిస్థల్. లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్. మొరార్జీ దేశాయి. అభయ్ ఘాట్. మొరార్జీ దేశాయి, అభయ్ ఘాట్. చరణ్ సింగ్ కిసాన్ ఘాట్. తర్వాత రాజీవ్ గాంధీ వీర్ భూమి. పివి నరసింహారావు జ్ఞానభూమి. ఇక ఇవి ప్రధానమంత్రులు, మాజీ ప్రధానమంత్రుల యొక్క సమాధులు, వాటికి సంబంధించినటువంటి మెమోరియల్స్ నేము.
కొంతమంది ప్రధానుల యొక్క సమాధులకు సంబంధించిన దానిలో మెమోరియల్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. అంటే దానికి నేమును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయలేదు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లో మనకు దేవిలాల్ ఉన్నాడు కదా, దేవిలాల్ యొక్క సమాధి పేరును మనము మెమోరియల్ను ఏమని అంటామంటే ఇక్కడ సంఘర్ష స్థల్ అని చెప్పేసి అంటాం. సో ఇలా ప్రధానమంత్రులు వారికి సంబంధించినటువంటి మెమోరియల్స్ను కూడా గుర్తుంచుకోండి. తర్వాత పుస్తకాలు ప్రధానమంత్రులు, చాలా పెద్ద టాస్క్ ఇది. సో ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క ఫేమస్ బుక్స్ ఏంటి, సో వాటి గురించి కూడా ఎగ్జామ్లో మనకు అడుగుతూ ఉంటారు. సో అన్నిటికీ సంబంధించింది ఒకే దగ్గర అనేటువంటిది ఇక్కడ మీకు ఈ క్లాస్లోనే దొరికినట్టు ఇంకా ఏ బుక్స్ వెతికినా కూడా దొరకదు ఈ ఇన్ఫర్మేషన్. సో ఎనీవే చూడండి, జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రధానమంత్రి అయినటువంటి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి ప్రముఖ బుక్స్ ఏంటి? సో జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ బుక్స్ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఒకటి, డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఏ బంచ్ ఆఫ్ లెటర్స్, ఏ బంచ్ ఆఫ్ లెటర్స్. ఇవి మన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క బుక్స్, వాళ్ళు రాసినటువంటి బుక్స్. తర్వాత నెక్స్ట్ ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ మై ట్రూత్, మై ట్రూత్, యతరన్, యతరన్, యతరన్ ఇండియా, యతరన్ ఇండియా, పీపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్, పీపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో ఇవి మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారి యొక్క పుస్తకాలు. తర్వాత మొరార్జీ దేశాయి, మొరార్జీ దేశాయి మై స్టోరీ ఆఫ్ లైఫ్, మై స్టోరీ ఆఫ్ లైఫ్. తర్వాత చరణ్ సింగ్, చరణ్ సింగ్ రాసినటువంటి ప్రముఖ బుక్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియా పావర్టీ, ఇండియా పావర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1964లో రాయబడినటువంటి ఈ బుక్ ద్వారానే చరణ్ సింగ్ను ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అంటాం. అంటే భారతదేశం పేదరికము దాని పరిష్కారంలో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే పేదరికం ఎంతవరకు తగ్గుతుంది అన్నాడు. ఎందుకంటే దేశంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది, లేబర్ ఫోర్స్ అనేటువంటిది మనకు, లేబర్ ఫోర్స్ అనేటువంటిది అగ్రికల్చర్పై డిపెండ్ అయి ఉంది. అగ్రికల్చర్ను మనం ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు పేదరికం ఆటోమేటిక్గా పోతుంది, నిరుద్యోగం పోయి పేదరికం పోతుంది అని చెప్పేసి ఇండియా పావర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనేటువంటి బుక్ను రాసినటువంటి వ్యక్తి చరణ్ సింగ్, చరణ్ సింగ్. తర్వాత విపి సింగ్ ఎవ్రీ టైమ్ ఐ వేకప్ అనే పుస్తకాన్ని రాశాడు. ఎవ్రీ టైమ్ ఐ వేకప్, ఐ వేకప్ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారి గురించి, చంద్రశేఖర్ గారు ఏ బుక్ రాయలేదు, కానీ వీరి యొక్క లైఫ్ గురించి, సో వీరి యొక్క లైఫ్ స్టోరీ, వీరి యొక్క జీవిత చరిత్ర గురించి ఒక పుస్తకం రాయబడింది, చాలా ఫేమస్ అది. సో అదేమిటి అంటే ద లాస్ట్ ఐకాన్ ఆఫ్, ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్, ఐడియాలజికల్ ఆఫ్ పాలిటిక్స్, ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి చంద్రశేఖర్ గారికి సంబంధించినటువంటి
వారి జీవిత చరిత్ర పైన ఈ పుస్తకం అనేటువంటిది రాయబడింది. ఈ పుస్తకం అనేటువంటిది రాయబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు, ద ఇన్సైడర్. సో ఇది పివి గారి యొక్క జీవిత చరిత్ర. సో పివి గారికి సంబంధించిన పివి గారి యొక్క ఇది ఆత్మకథ అంటాం. పివి గారు తన రాజకీయ జీవితం, తన ప్రస్తావన, భారత రాజకీయాలలో దాని గురించి మొత్తం కూడా రాశారు. తన ఆత్మకథ ద ఇన్సైడర్, పివి గారి యొక్క ఆత్మకథ. సో పివి గారికి సంబంధించినటువంటి జీవిత చరిత్రను హాఫ్ ద లయన్ అంటాం. హాఫ్ ద లయన్. సో ఇది బయోగ్రఫీ, జీవిత చరిత్ర. సో దీన్ని రాసింది ఎవరు? ఇప్పుడు మన దాని గురించి మనం రాసుకుంటే దాన్ని ఆత్మకథ అంటాం. సో మన జీవితం గురించి వేరే వాళ్ళు రాస్తే దాన్ని జీవిత చరిత్ర అంటారు, మన అందరికి తెలిసిందే. సో ఇది వినయ్ సీతాపతి రాశారు. ఇది మనకు 2016లో పబ్లిష్ అయింది. 2016 తెలంగాణ గ్రూప్ 2లో బిట్ కూడా. ఇది తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో బిట్ వచ్చేసింది. సో పివి గారి యొక్క జీవిత చరిత్ర ఆఫ్ ది లయన్ రాసిన వాళ్ళు ఎవరు? వినయ్ సీతాపతి. ఓకేనా? సో ఇంకా పివి గారు రాసినటువంటి బుక్స్ ఏమున్నాయి అంటే మనకు సహస్ర ఫన్. ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడుగలను హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తూ, హిందీలోకి అనువాదిస్తూ పేర్కొన్నది సహస్ర ఫన్. తర్వాత ఇంకా పివి గారి తర్వాత మనకు అటల్ బిహారీ వాజ్పేయి. సో వీళ్ళు రాసినటువంటి బుక్స్, అటల్ బిహారీ వాజ్పేయి రాసినటువంటి బుక్స్ ఏంటి? ఓకేనా? న్యూ డైమెన్షన్స్ ఇండియన్ ఫారెన్ పాలసీ. న్యూ డైమెన్షన్స్ ఇండియన్ ఫారెన్ పాలసీ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఓకేనా? సో వాజ్పేయి గారు మంచి వక్త, రచయిత మరియు పోయిట్రీ. కాబట్టి ఆయన రాసిన రచనలు చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి. వాటిలో మనకి ఇది ఫేమస్. న్యూ డైమెన్షన్ ఇండియన్ ఫారెన్ పాలసీ, భారత విదేశాంగ విధానం యొక్క కొత్త ధోరణులు అని చెప్పేసి ఒక భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ గురించి రాసిన గొప్ప పుస్తకం ఇది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక ఐకే గుజ్రాల్. సో వీరు కంటిన్యూటీ అండ్ చేంజింగ్ ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది రాశారు. కంటిన్యూటీ అండ్ చేంజింగ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. అనేటువంటిది రాయడం జరిగింది. ఓకేనా? సో తర్వాత మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. సో మన్మోహన్ సింగ్ చేంజింగ్ ఇండియా దీన్ని 2019లో రాశాడు. చేంజింగ్ ఇండియా అనేటువంటి బుక్ను రాయడం జరిగింది మన్మోహన్ సింగ్. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రాసినటువంటివి పుస్తకాలు అబోర్డ్ ఆఫ్ లవ్, జ్యోతిపుంజ్, ఎగ్జామ్ వారియర్స్. సో ఇది పిల్లల
బాలలు పరీక్షలు వారికి సమస్యలు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ వారియర్స్ అని చెప్పేసి రాశారు. పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకం ఇది. ఓకేనా. కన్వీనియంట్ ఇండియా, కన్వీనియంట్ ఇండియా, కన్వీనియంట్ ఇండియా. సో ఇవి నరేంద్ర మోడీ గారు రాసినటువంటి ప్రముఖ బుక్స్. ఓకే. సో ఇలా ప్రధానమంత్రులు వారికి సంబంధించినటువంటి పుస్తకాల గురించి కూడా మనం రాసుకోవడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఏ బుక్ చూసినా కూడా ఎక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర లేదు, ఉండదు కూడా. సో కాబట్టి దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్.